రాష్ట్రంలో ఈ రోజు నుంచి ఈ నెల 21వ తేదీ వరకు యోగాంధ్ర కార్యక్రమాలు జరగనున్నాయి. యోగా ప్రాముఖ్యత, నిత్య జీవితంలో యోగాతో లభించే ప్రయోజనాలను పలువురు ప్రముఖులు ప్రజలకు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం విశేషాలు ఇప్పుడు చూద్దాం. కృష్ణా జిల్లా మంగినిపుడి బీచ్లో స్వర్ణాంధ్ర యోగాంధ్ర కార్యక్రమం ఈ రోజు ఉదయం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. జిల్లా ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో యోగాభ్యాసకులు అక్షరాల ఆకృతిలో ఆసనాలు వేశారు. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ జూన్ 7వ తేదీ నుంచి అంతర్జాతీయ యోగా దినోత్సవమైన జూన్ 21వ తేదీ వరకు యోగా పక్షోత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. యోగా ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడంతో పాటు మానసిక ఒత్తిడి, ఆందోళనల్ని దూరం చేసుకుని ఏకాగ్రతను పెంచుకోవడానికి యోగా ఎంతో దోహదపడుతుందని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ అన్నారు. యోగాంధ్ర 2026 కార్యక్రమాల్లో జిల్లా ప్రజలందరూ భాగస్వాములై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ రోజు ఉదయం నగరంలోని కార్గిల్ పార్కులో నూతనంగా నిర్మించిన యోగా ప్లాట్ఫామ్పై యోగాంధ్ర 2026ను ప్రారంభించారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్లు పాల్గొన్నారు. అనంతరం ఆర్ట్ ఆఫ్ లివింగ్, బ్రహ్మకుమారిస్ సంస్థల ఆధ్వర్యంలో కామన్ యోగా ప్రోటోకాల్ ప్రకారం ప్రజాప్రతినిధులు, అధికారులు యోగా సాధకులతో కలిసి ఆసనాలు వేశారు. యోగా జీవితంలో భాగం చేసుకోవడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం కూడా మెరుగవుతుందని చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తెలిపారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా చిత్తూరు మున్సిపల్ కార్యాలయం నుంచి గాంధీ సర్కిల్ వరకు విద్యార్థులు ప్లకార్డులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున విద్యార్థులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ యోగాను నిత్య జీవితంలో ఒక భాగంగా ఆచరించడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని తెలిపారు. ఈ నెల 21 వరకు జిల్లా వ్యాప్తంగా అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. స్వర్ణాంధ్ర, ఆరోగ్యాంధ్ర లక్ష్యాల సాధనకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన థీమ్ యోగా కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం, ప్రతి ఇంటికి యోగాను చేరవేయటం, ప్రజల్లో నిత్య యోగా సాధన అలవాటును పెంపొందించే లక్ష్యంతో యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యోగాను దైనందిన జీవితంలో ఒక ప్రక్రియగా కొనసాగించాలని తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ గోవిందరావు పిలుపునిచ్చారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా తిరుపతి ఎస్వి జూ పార్కులో ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న విద్యార్థులు యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ గోవిందరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో యోగాను తప్పనిసరిగా చేయాలని సూచించారు. యోగాంధ్ర 2026 కార్యక్రమంలో భాగంగా నెల్లూరులోని ఇరుకుల పరమేశ్వరి ఘాట్లో నిర్వహించిన సామూహిక యోగాకు మంచి స్పందన లభించింది. జిల్లా జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు ఇన్ఛార్జ్ కలెక్టర్ హోదాలో జ్యోతి ప్రజ్వలన చేసి యోగాను ప్రారంభించారు. అన్ని విభాగాల ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయుష్ శాఖకు చెందిన యోగా గురువు సెరీనా సామూహిక యోగాకు నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ యోగా అవసరాన్ని గుర్తించడంతో యోగాంధ్ర కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తోందన్నారు.